మహారాష్ట్రలో విషాదం చోటు చేసుకుంది. పూణే శివారు ప్రాంతమైనటువంటి పింప్రి చించ్వాడలో కల్తీ మద్యం కలకలం రేపింది. అక్రమ మద్యం సేవించి ఇప్పటివరకు 11 మంది ప్రాణాలు కోల్పోయారు. గురువారం 8 మంది చనిపోగా ఇవాళ ఉదయం మరో 3 చనిపోయారు. మద్యం సేవించిన వెంటనే బాధితులంతా కూడా స్పృహ కోల్పోయి శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడ్డారని చెప్పి స్థానిక అధికారులు తెలిపారు. దానికి సంబంధించినటువంటి బ్రేకింగ్ న్యూస్ని మనం 9+ న్యూస్లో చూస్తున్నాము. ఈ ఘటన మీద స్థానిక ఎన్సీపీ అధినేత యోగేష్ బహల్ తీవ్ర ఆరోపణలు చేశారు. పోలీసుల అండదండలతోనే అక్రమ కల్తీ మద్యం బహిరంగంగా అమ్ముతున్నారని చెప్పి విమర్శించారు. ఈ దందాలో అధికారుల పాత్రపై ఉన్నత స్థాయి దర్యాప్తు జరపాలని చెప్పి డిమాండ్ చేశారు. అయితే ఈ మరణాలు కల్తీ మద్యం వల్లే జరిగాయని ఇప్పుడే నిర్ధారించలేమని చెప్పేసి పోలీసులు అయితే చెప్తున్నారు. ఎండ తీవ్రత, ఇతర ఆరోగ్య సమస్యలు కూడా కారణమై ఉండొచ్చని చెప్పేసి వాళ్ళు అంటున్నారు. పోస్టుమార్టం నివేదికల తర్వాతే అసలు కారణం తేలనుంది. ఇక ఈ ఘటనపై స్పందించినటువంటి మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ విచారణకు సమగ్రమైనటువంటి విచారణకు అయితే ఆదేశించారు. ఇప్పటికే 8 మందిని అరెస్ట్ చేసినట్టు కూడా తెలిపారు. ఈ కేసు వెనుక ఉన్న మొత్తం నెట్వర్క్ను గుర్తించి కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పేసి సీఎం అయితే అన్నారు. ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు పద్మశ్రీ మందకృష్ణ మాదిగ దళిత